హాయ్ అండి, ఛానల్లోకి స్వాగతం. ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ 14-15 తేదీల్లో ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి. ఈ ధనుస్సు రాశి వారికి గురువు మే 14న మిథున రాశిలోకి ప్రవేశం చేయడం వల్ల అన్ని శుభవార్తలే రాబోతున్నాయి. వీరి తలరాత మారబోతుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారందరూ ధనుస్సు రాశికి చెందుతారు. అయితే ఈ ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ 14-15 తేదీల్లో ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి. అవేంటో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఈ ధనుస్సు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజయోగం 1, అవమానం 5గా ఉండబోతుంది. ఈ ధనుస్సు రాశి వారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఈ నెలలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే ఈ ధనుస్సు రాశి వారికి బుధుడు కలిసి బుధాదిత్య యోగాన్ని ఏర్పడడం వల్ల ధనలాభం కలుగుతుంది. మీ ఆదాయం అనేది పెరగబోతుంది. ధనుస్సు రాశి వారికి వారి జీవితాన్ని మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశి వారికి ఉచ్చ స్థితిలో ఉన్న శుక్రుడు కుటుంబంలో సుఖ సంతోషాలను కలిగించబోతున్నారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలను పెంచబోతున్నారు. పెద్దవారి ఆశీర్వాదం మీకు లభించబోతుంది. వీరి కుటుంబంలో శుభకార్యాలు జరగబోతున్నాయి. అయితే ఈ ధనుస్సు రాశి వారికి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరికి కోపం ఎక్కువగా ఉండటం వల్ల వీరికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు. అయితే ఈ ధనుస్సు రాశి వారు కుటుంబ సభ్యులను అధికంగా ప్రేమిస్తూ ఉంటారు. వీరు ప్రేమించిన వారిని ఉన్నత స్థాయికి ఉంచటానికి వీరు చాలా కష్టాలు పడుతూ ఉంటారు. ఈ రాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో బాగా కలిసి రాబోతుంది. ఈ పని తలపెట్టిన మంచి విజయాలను మీరు సాధించబోతున్నారు. ఈ ఏప్రిల్ నెలలో ఉద్యోగపరంగా ఉద్యోగ రంగంలో మంచి అవకాశాలు మీకు లభించబోతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయత్నించే వారికి అనుకూల సమయంగా ఇది ఉండబోతుంది. అయితే ప్రస్తుత ఉద్యోగంలో పదోన్నతి లేదా జీతం పెరిగే అవకాశాలు వీరికి ఉన్నాయి. అయితే ఈ ధనుస్సు రాశి వారు ఎప్పటి నుంచో ఉన్న ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వారికి ఉద్యోగ అవకాశాలు ఈ సమయంలో వెతుక్కుంటూ రాబోతున్నాయి. అయితే ఈ ఏప్రిల్ 14-15 తేదీల్లో మీకు మాత్రం అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి. ధనుస్సు రాశికి చెందిన స్త్రీ మరియు పురుషులకు ప్రేమ మరియు వైవాహిక జీవితం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. అయితే ఈ ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ మాసంలో ప్రేమ మరియు వైవాహిక జీవితం మెరుగుపడుతుంది. వివాహేతర వారికి వివాహ యోగం ఉంది. ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య అవగాహన పెరగబోతుంది. వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు లభించబోతున్నాయి. జీవిత భాగస్వామి నుంచి మంచి సహకారం లభించబోతుంది. ఈ ఏప్రిల్ మాసంలో ధనుస్సు రాశి వారి కుటుంబంలో శుభకార్యాలు జరగబోతున్నాయి. అయితే ఈ ధనుస్సు రాశి వారికి మాత్రం ఒక పెద్ద కోరిక అనేది తీరబోతున్నాయి. ఈ ధనుస్సు రాశి వారి ఆలోచనలు చాలా
తారాస్థాయిలో ఉంటాయి. ఊహలన్నీ కూడా చాలా ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు. వారు తలచిన పనులు చాలా వరకు సాధించేటటువంటి మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. అదే ప్రయత్నంగా వీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లు అయితే వీరికి ఖచ్చితంగా ఉద్యోగం అనేది వీరిని వెతుక్కుంటూ వచ్చే అవకాశం అనేది ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు సాంఘిక వైజ్ఞానిక జీవితమున ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వైజ్ఞానికానికి సంబంధించి ఆసక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది. అయితే వీరు ఏదైనా సాధించాలి అని అనుకుంటే దాన్ని సాధించే వరకు ఈ రాశి వారు వదిలిపెట్టరు అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు. వీరి యొక్క ఆధిక్యతను చూసి ప్రతి ఒక్కరు కూడా ఈర్ష్యపడే విధంగా వీరి యొక్క నడత అనేది ఉంటుంది. అదేవిధంగా వీరు పొగడ్తలకు పొంగిపోయే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారికి మాత్రం ఈ టైం అనేది మంచి టైం అని మనం చెప్పుకోవచ్చు. వీరు ఏది అనుకుంటే అది జరిగే అవకాశాలు వీరికి ఉండబోతున్నాయి. వీరు అనుకున్న పనులన్నీ ఈ టైంలో మీకు నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ ఏప్రిల్ నెల గురువు 7వ స్థానంలో ఉండటం వల్ల అన్ని శుభ ఫలితాలే వీరికి రాబోతున్నాయి. వృత్తిపరంగా చూసినట్లు అయితే మంచి లాభాలను మీరు పొందబోతున్నారు. అయితే విద్యార్థులకు అయితే ఈ ఏప్రిల్ మాసంలో మంచి ఫలితాలు రాబోతున్నాయి. మీరు ఊహించని విధంగా మీకు ఫలితాలు రాబోతున్నాయి. వ్యాపార పరంగా మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి. ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ 14-15 తేదీల్లో ఆకస్మిక ధనలాభం అనేది రాబోతుంది. అయితే ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ అన్నా రావచ్చు, లేదంటే జీతం పెరిగే అవకాశాలు కూడా వీరికి ఉన్నాయి. ఈ రాశి వారికి ఎప్పటి నుండో ఉన్న పెద్ద కోరిక అనేది ఈ టైంలో నెరవేరుతుంది. మీకు ఉద్యోగ ప్రయత్నాలు చేసి అలసిపోయినట్లు అయితే ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రయత్నాలు చేయండి. ఏప్రిల్ చివరి వరకు మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయి. ఏప్రిల్ 14 నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి మాత్రం సఫలీకృతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార ప్రయత్నాలు సత్ఫలితాలుగా ఉండబోతున్నాయి. ఆర్థిక లావాదేవీలు తెలివిగా నడుపుతారు. ఈ ఏప్రిల్ మాసంలో మీరు అనుకున్న పనులన్నీ సకాలంలో నెరవేరుస్తారు. అనుకున్న టైంకి పనులన్నీ పూర్తి చేసుకుంటారు. ఈ ఏప్రిల్ మాసంలో మీకు శ్రమ అనేది అధికంగా ఉంటుంది. మీకు శ్రమకు తగ్గ ప్రతిఫలం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. అన్నింట్లో విజయాలు మీకే రాబోతున్నాయి.